హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం హార్స్లీ హిల్స్లో డే 1 వ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే ఇక్కడ ఈ హోటల్ గురించి మళ్ళీ చెప్తాను. ఇది హాలిడే హోమ్. సో దయచేసి ఎప్పుడు మీరు వెళ్ళినా హార్స్లీ హిల్స్లో హాలిడే హోమ్కి మాత్రం వెళ్ళొద్దు. రూమ్స్ అయితే ముందు వీడియోలో చెప్పుకున్నట్టు వర్స్ట్గా ఉన్నాయి. వాళ్ళ రెస్పాన్స్ కూడా కరెక్ట్గా లేదు. బెడ్షీట్స్ అంతా మరకలు, రూమ్ అంతా దట్టి, కాక్రోచెస్, తర్వాత ఈవెన్ టాయిలెట్ సీట్ కవర్ కూడా లేదు, సోప్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండింది అనమాట. కాకపోతే మేము అందుకే ముందే అంతా పే చేయమన్నప్పుడు మాత్రం మనకు డౌట్ రావాలి. సో మొత్తం పే చేసేదే కానీ వాళ్ళు బుకింగ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోరనమాట, ఫుల్ పేమెంట్ చేయిందే కానీ. అప్పుడే మనకు కొంచెం చూసుంటే రివ్యూస్ చూసుంటే తెలుసుండేది. ఒక్క రివ్యూ కూడా వీళ్ళ గురించి పాజిటివ్గా లేదు. సో రివ్యూ చూడకుండా మేము బుక్ చేసి మేము కూడా బుక్ అయిపోయాం అన్నమాట. ఇంకా వేరే ఏం దారి లేదు, ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే అన్నట్టు. 2 days అనమాట. మా సిస్టర్ వాళ్ళది 2 days ఉన్నారు, మేము 1 day ఉన్నాం అనమాట. సో మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుంది. సన్ రైజ్ చూద్దామని వెళ్తూ ఉన్నాం, కానీ మాకు ఎగ్జాక్ట్గా సన్ రైజ్ పాయింట్ చేరుకోలేకపోయినా మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట. సో మీరు ఇట్లా కుడి పక్క చూసినట్లయితే అప్పుడే సన్ రైజ్ వస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రశాంతమైన వాతావరణం, దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ నేచర్ లవర్స్కి మాత్రమే ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ ఏంటంటే చూడడానికి వ్యూ పాయింట్ తప్పితే పెద్దగా ఏం లేదనమాట. అందువల్ల ఏంటంటే ఓన్లీ ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 days లీవ్ ఉన్నా కూడా బాగా చిల్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ నచ్చుతుంది. సైట్ సీయింగ్ ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళకైతే ఇది నచ్చదు. మెయిన్ వచ్చి ఇది హిల్ ఏరియా కాబట్టి మనకు సమ్మర్లో కూడా కూల్గానే ఉంటుంది. మరీ టెంపరేచర్ లో టెంపరేచర్ అని చెప్పలేం కానీ, కాకపోతే పైన ఎత్తుగా ఉండడం వల్ల మనకి చలి అయితే, ఎండ కూడా బాగుంది, అయితే చలి కూడా అంతే ఉందన్నమాట మార్నింగ్ అయితే. అందువల్ల క్లైమేట్ బాగా అనుకూలిస్తుంది. ఇది మదనపల్లికి నియర్ బై ఉందన్నమాట. సో బెంగళూరు నుంచి మనకు దగ్గరే అవుతుంది. ఒక అప్రాక్సిమేట్ 130 to 150 కిలోమీటర్స్ ఉండొచ్చు. మనం వెళ్ళే రూట్ని బట్టి ఉంటుంది అనమాట. సో నేను ప్రణవ్ అయితే, మిగతా వాళ్ళందరూ ఇంకా రెడీ అవ్వలేదు. సో నేను ప్రణవ్ అయితే జస్ట్ ఒక మార్నింగ్ వ్యూ పాయింట్ ఎలా ఉందో, మేఘాలన్నీ ఉన్నాయా లేదా, కనిపిస్తాయా లేదా అనుకున్నట్టు మేమిద్దరం అలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే రోడ్ అంతా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఎత్తు ఎక్కాల్సి ఉంటుంది, దిగాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ దూరం నడిస్తే కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది మనకు. సో రోడ్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ పోయే దగ్గర అంతా కూడా గ్రావెల్ రోడ్, మిగతా అంతా కూడా మ్యాక్సిమం తార్ రోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ చూడండి ఎద్దుల బండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా ఒక టెంపుల్కి సంబంధించిన కొండ. సో ఆ కొండని ఇలా కమర్షియల్గా అందరూ హోటల్స్ కట్టేసి ఇలా వ్యూ పాయింట్స్ అని అక్కడ ఇక్కడ అరేంజ్ చేసేసి దీన్ని ఇలా టోటల్గా కమర్షియలైజ్ చేసేసారనమాట. సో మొత్తానికి ఇక్కడ రోడ్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. సో ఎదురుగా కనిపిస్తుంది కదా మనకు, అక్కడంతా కూడా పొద్దునైతే ఇంకా ఇది సమ్మర్ కాబట్టి అలా ఉంది, కానీ నార్మల్గా జనవరి ఫిబ్రవరిలో అయితే ఇంకా మంచు ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. ఇది ఎక్కువ హైట్ ఏం కాదు ఈ కొండ. మామూలుగా కింద నుంచి మనకు 8 kilometers అన్నారు, కానీ నాకు తెలిసి అంత కూడా లేదేమో అనిపిస్తుంది. హైట్ ఎక్కువ లేదు, కొండ ఎక్కువ ఉంది కానీ హైట్ ఎక్కువ లేదు, అలా ఉందనమాట. మొత్తానికి వ్యూ పాయింట్ చూడడానికి కూడా ప్లేస్ ఈ విధంగా అరేంజ్ చేస్తున్నారనమాట. సో మేమైతే చాలాసేపు ఒక 1/2 hour పాటు నేను ప్రణవ్ ఇక్కడే కూర్చొని కొద్దిసేపు ఆ వ్యూ పాయింట్ని చూస్తూ ఎంజాయ్ చేసాం. నాకు మెయిన్ నేచర్ అంటే చాలా ఇష్టం. ఇలా ప్రశాంతమైన ప్రదేశాల్లో ఉండడం ఇష్టం. తర్వాత వచ్చి జలపాతాలు ఇష్టం అనమాట. ఎక్కువగా నా వాటర్ ఫాల్ అంటే చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే కూడా ప్రాణం అని చెప్పొచ్చు. ఈవెన్ వాటర్ ఫాల్లో ఉండడం, నీళ్ళల్లో మునగడం, ఇవన్నీ కూడా బాగా ఇష్టం అనమాట. సో మొత్తానికి ఈ వ్యూ పాయింట్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా సన్ రైజ్ అవుతూ ఉంది కదా. సో మొత్తం మనం చూసినట్లయితే ఒక రెడ్డిష్ స్కై మనం చూడొచ్చు. సో ఇటు పక్క నుంచి సన్ రైజ్ వస్తూ ఉంది. మనం ఇంకా అటుపక్క కొండ ఉందంటే ఆ కొండ మీద ఎక్కితే మనం సన్ రైజ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సన్సెట్ని సన్ రైజ్ని ఒకే పాయింట్లో చూడాలంటే కన్యాకుమారిలో చూడొచ్చు. సో కన్యాకుమారి నేను వెళ్ళలేదు. సో ఎప్పుడొకసారి వెళ్ళి ఆ రెండింటిని కూడా చూసి రావాలని ఉందన్నమాట, సన్ రైజ్ అండ్ సన్సెట్ని. సో తప్పకుండా ఈ ఇయర్లోనే వెళ్దాం అనుకుంటూ ఉన్నాం. చూద్దాం టైం ఎప్పుడు వస్తుంది అనేది. సో మెయిన్ ఈ వ్యూ పాయింట్ మనం దూరంగా చూసినట్లయితే ఒక విలేజ్, చుట్టూ కొండలు, మధ్యలో విలేజ్ అలా ఉందన్నమాట. ఈవెన్ మేము
ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది ఆపోజిట్ సైడ్ వెళ్ళామన్నమాట. సో ఆపోజిట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఇలానే చుట్టూ కొండలు, మధ్యలో చిన్న చిన్న ఊర్లు, అక్కడక్కడ చెరువులు అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నిజంగా ఆ విలేజ్ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అబ్బా, చుట్టూ కొండల మధ్య ఆ చిన్న గ్రామాలు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మెయిన్ కొండ వల్ల గాలి ఎక్కువగా వీస్తూ ఉందన్నమాట. అందువల్ల మేము ఆల్మోస్ట్ సమ్మర్ అనుకోండి, సమ్మర్లో వెళ్ళినా కూడా బాగా చలి. అదే మా సిస్టర్ ఏంటంటే మామూలు రూమ్లో దాకా ఏసీ రూమ్లు బుక్ చేయండి అనింది. సో ఏసీ రూమ్లో అవసరం లేదనిపించింది. బాగా నైట్ అయితే అసలు ఫ్యాన్ కూడా చలి అనిపించింది. కానీ మధ్యాహ్నం ఒక 12 to 3 అలా మనం ఏమైనా రూమ్లో స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఏసీ రూమ్లు తీసుకోవచ్చు. నార్మల్గా అయితే అవసరం లేదు. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే భలే నచ్చింది కదా, చూడడానికి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కూర్చున్నామంటే కిందకి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉందన్నమాట. 2 కొండల మధ్యన వ్యూ అన్నమాట. సో ఇక్కడైతే డైరెక్ట్గా కూర్చొని ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్తే అమ్మ జాగ్రత్త అంటున్నాడు ప్రణవు. నేను మరీ కిందకి వెళ్ళలే, పైనే కూర్చుంటానని చెప్పి చాలాసేపు జస్ట్ ఆ వ్యూ పాయింట్లో కూర్చున్నాం. ఇదే అనమాట పల్లెటూరు. చూడండి, చుట్టూ నీళ్లు, మధ్యలో పల్లెటూరు. నిజంగా ఎంత బాగుందో కదా. సో నేను చెప్పాను కదా, 2 మధ్య కొండల రాళ్ల మధ్యలో కూర్చుంటే ఆ వ్యూ పాయింట్ నీట్గా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అంటే మన కిటికీలో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఆ టైం అయితే మార్నింగ్ నేను నిద్ర లేవడం వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పి, సన్ రైజ్ మనము తర్వాత చూడలేం కదా అని చెప్పి. సో మొత్తానికి ఈ పాయింట్లో చాలాసేపు కూర్చొని చాలా టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా ఇక్కడే కూర్చున్నాం అనమాట. బాగా ఎండొచ్చేదాకా కూర్చున్నాం. నిజంగా అలా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే కూడా మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. సో మీరు నేచర్ లవర్స్ అయితే కనుక, బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే బెంగళూరు, తిరుపతి ఈ సరౌండింగ్స్ వాళ్ళకందరికీ కూడా హార్స్లీ హిల్స్ ఐడియా ఉండే ఉంటుంది. ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళాలంటే కూడా నియర్ బెంగళూరు దగ్గర అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. బాగా చిల్ అవ్వచ్చు. సో మొత్తానికి మేము చాలాసేపు స్పెండ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడున్న ప్లేసెస్ అన్నీ కూడా చూద్దామని బయలుదేరాం. సో మొత్తానికి 1 day సరిపోతుంది అక్కడ. కాకపోతే ఎక్కువగా చిల్ అవ్వాలనుకుంటే ఒక 2 days ఉండొచ్చు. అంతకు మించి అయితే అక్కడ బోర్ కొట్టేస్తుంది మనకు. డైలీ చూసి రొటీన్గా ఉండాలంటే బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇలా ఏంటో పైకి మెట్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తుందో రా అంటే, అమ్మ లేదమ్మా పైకి వెళ్ళిపోతుంది, ఆ రోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే, మళ్ళీ ఎందుకులే అంత ఎక్కడం అని చెప్పేసి మళ్ళీ జస్ట్ ఇక్కడ దాకా పోయేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ చూద్దాంలే అని చెప్పి. లేదు బెంగళూరులో ఉన్న వాళ్ళైతే అక్కడ స్టే చేయాల్సిన అవసరమే లేదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మోస్ట్లీ నాకు తెలిసి ఒక 3 hours జర్నీ అనుకుంటా. ఎందుకంటే అక్కడంతా హైవే కాదు కాబట్టి, సింగిల్ రోడ్ కాబట్టి 3 hours పడుతుంది. నార్మల్గా అయితే ఒక 1.5 hourలో వెళ్ళిపోవచ్చు మెయిన్ హైవేగానైతే. సో మనకు సింగిల్ రోడ్ కాబట్టి ఒక 3 hours పడుతుంది అనమాట బెంగళూరు నుంచి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో మనం అక్కడ స్టే చేయకుండానే 1 day ఫుల్గా అక్కడ చూసుకొని మనం రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో అలాగా కూడా మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత నేను ఇంకొక హోటల్ ఉంది, అది బాగుంది, కానీ మాకు ఆ రోజు రూమ్స్ దొరకలేదు వీకెండ్ వల్ల. ఆ హోటల్ పేరు మేము అక్కడైతే లంచ్ అయితే చేసాం, చాలా బాగుంది. సో ఆ హోటల్ పేరు కూడా మెన్షన్ చేస్తాను. ఆ హోటల్ గుర్తు రావట్లేదు నేము. సో అది చెక్ చేసి మీకు మెన్షన్ చేస్తాను. ఆ హోటల్కి వెళ్ళండి ఎక్కడైనా స్టే చేయాలనుకుంటే. సో రండి లోపలికి వెళ్ళిపోదాం, రూమ్ లోపలికి. ఇక్కడికి వచ్చి ప్రకృతిని, బయట ఉన్న ప్లేస్ని ఎంజాయ్ చేయాలా. ఇక్కడ కప్పులు తాడుకోవడానికి ఇంత దూరం రాబడలే. గోవాకి రావాలా కప్పులు ఆడుకునేదానికి. అప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అట్లా వెక్తావు కానీ ఎందుకు వచ్చావు అప్పుడు ఇక్కడికి? మీ అమ్మ ఇంక నీ దగ్గర ఉండదు, మీ నాన్నమ్మ దగ్గరే ఉండు, ఓకేనా? ఎక్కడికొచ్చావు ఇప్పుడా? ఇది ఏ ఊరు? ఇది గోవా ఇది. సో మొత్తానికి ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ బాగుంటుందనేమో వెళ్ళాం, కానీ వాళ్ళు ఇడ్లీ, దోశ అయితే మరీ దిబ్బరొట్లాగా ఉందనమాట. ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా లేవు. పొంగల్ బాగుండింది. తర్వాత శాండ్విచ్ హైలైట్ అనమాట, చాలా బాగుండింది. నీకు ఏది వేసినా హ్యాపీ కదా. అదేలే
ఇది నాకది నాకు వచ్చేసి కారం వేసి అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు మా వ్యూవర్స్ ఎలా శాండ్విచ్ చేసుకోవాలా అని తెలుసుకోవాలంట ఆ? ఒకసారి చెప్తారండి. ఓ, భాష ఒకసారి చెప్తా ఒకసారి వేరే దేశం చాలు ఏంటండి ఒరే అట్లా మాట్లాడబాకరా వాళ్ళు ఏమనుకుంటారు మీ పిల్లాడు భలే పొగురున్నట్టుంది అనుకుంటారా నేను చైనాకు పంపిస్తున్నాను కృష్ణ చైనాక మేడ్ ఇన్ ఇండియా ఐ డోంట్ కేర్ అని చెప్పి నువ్వు చెప్పు పూజి అండ్ ఇండియా అంతే పూజి నువ్వు అబ్బాయి చెప్పిన డైలాగ్ చెప్పు రిషి ఐ లవ్ చెప్పు ఇంకోలేదండి పాకిస్తానా కొరియానా ఇండియా చెప్పు ఇండియా నువ్వు ఏం చెప్పింది పూజి నువ్వు చెప్పు పూజి నేను ఒక దారిలో కార్లు అమ్ముతున్నాను పిల్లకాయ బొమ్మలు నేను స్ట్రీట్ షాపింగ్ రా మన ఉంది ఫిలడెల్ఫియా ఐర్లాండ్ అలాంటి మన రేంజ్ ఏంటి స్ట్రీట్ షాపింగ్ అంతా మనం చేయించాలని డైవర్ట్ చేద్దాం ఏం చెప్పారు దానికి ఆన్సర్ నాకు కావాలి కాదు ఏం చెప్పారు నిజం చెప్పు మేడ్ ఇన్ ఇండియా అని చెప్తే వాడు మమ్మల్ని అందరూ అవాక్ చేసి 2 నిమిషాలు అందరూ ఏం మాట్లాడాలి ఏం రియాక్ట్ 2 minutes silence. ఓన్లీ ఇండియా బాబాయ్ నవ్వి 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 ఒకటే బాబాయ్ అడే టమాటాలు చెప్తే ఏం కనబడ టమాటా కీరా అంతవరకే మరకాయ చూడాడా మరకాయ చూడు మరకాయింది వేసింది ఎవరా మరకాయింది టీ షర్ట్ పైన ఏం కాదా కిందది అదంతా షేడ్ ఫ్యాషన్ క్లోజప్ వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మేడ్ ఇన్ ఇండియా అదే కాదు చైనా వాళ్ళు తీసుకోండు తెలుగు ఎలా వచ్చిందో తెలియదు, అన్ని మేడ్ ఇన్ ఇండియా అంటూ ఉన్నాడు. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. శాండ్విచ్ అయితే ఏమీ లేదన్నారు, జస్ట్ ఓన్లీ వెజిటబుల్స్ అని. కానీ చాలా బాగుండింది అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈ హోటల్ లోపల రూమ్ అంతా బాగాలేదు కానీ ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఆ వ్యూ అంతా కూడా బయట కాసేపు కూర్చున్నా కూడా బాగుంది, లోపల మాత్రం అస్సలు బాగాలేదు. సో మొత్తానికి అక్కడ గిన్నె కోళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మునగ చెట్టుకి ఫుల్గా పిందెలేసేస్తున్నాయి, ఎన్ని కాయలు కాస్తాయి ఏంటో. ఇదనమాట ఇవాళ డే 1 వ్లాగ్. సో లోటస్ కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్.